మన జీవితంలో ఒత్తిడి అనే పదం చాలా సాధారణమైపోయింది. చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, డబ్బు సమస్యలు, సోషల్ మీడియా ప్రభావం ఇవన్నీ మనల్ని ఎప్పటికప్పుడు ఒత్తిడిలోనే నెట్టేస్తున్నాయి. కానీ చాలా మంది దీనిని లైట్‌గా తీసుకుంటారు. ఇది అందరికీ ఉంటుంది అని అనుకుని వదిలేస్తారు. నిజానికి ఒత్తిడి మన శరీరాన్ని నెమ్మదిగా లోపల నుండి నాశనం చేసే మౌన శత్రువు. ఒత్తిడి మొదటగా మన మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడూ ఆలోచనలు, భయాలు, ఆందోళనలు తిరుగుతూ ఉంటే మెదడు విశ్రాంతి తీసుకోలేకపోతుంది. దాంతో మనకు ఏకాగ్రత తగ్గిపోతుంది. చిన్న విషయానికే చిరాకు వస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో డిప్రెషన్, ఆందోళన వ్యాధులకు ఇది కారణమవుతుంది. తర్వాత ఒత్తిడి మన శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం కార్టిసోల్ అనే హార్మోన్ను అధికంగా విడుదల చేస్తుంది. ఇది కొంతసేపు ఉపయోగపడినా ఎక్కువ కాలం ఉంటే ప్రమాదమే. బీపీ పెరగడం, షుగర్ రావడం, గుండె సంబంధిత సమస్యలు రావడానికి ఒత్తిడి ఒక ప్రధాన కారణం. తలనొప్పులు, కడుపు నొప్పులు, జీర్ణక్రియ సమస్యలు కూడా స్ట్రెస్ వల్లే వస్తాయని చాలా మందికి తెలియదు. ఒత్తిడి మన నిద్రను కూడా పూర్తిగా నాశనం చేస్తుంది. మంచంపై పడుకున్నాక కూడా ఆలోచనలు ఆగవు. సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరానికి తగిన విశ్రాంతి దొరకదు. దాంతో ఉదయాన్నే అలసట, నీరసం, పనిపై ఆసక్తి లేకపోవడం మొదలవుతాయి. ఇది ఒక చెడు చక్రంలా మారుతుంది. నిద్ర లేక ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడితో నిద్ర కూడా తగ్గుతుంది. ఒత్తిడి మన వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. చిన్న విషయానికే కోపం రావడం, దగ్గర వాళ్లతో మాట్లాడాలనే మనసు లేకపోవడం, ఒంటరితనం పెరగడం ఇవన్నీ స్ట్రెస్ లక్షణాలే. మనకు తెలియకుండానే మన ప్రవర్తన మారిపోతుంది. దాంతో కుటుంబం, స్నేహితులతో దూరం పెరుగుతుంది. ఎప్పుడు ఆందోళన, భయం ఉండడం, ఏ పని చేయాలన్నా ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు, కోపం ఎక్కువవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, డిప్రెషన్ వైపు వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఒత్తిడి పెరిగితే బీపీ పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి ఉండడం వల్ల రాత్రి నిద్ర పట్టకపోవడం, సరైన విశ్రాంతి లేక అలసట రావడం, ఉదయం నుంచే నీరసంగా ఉండడం జరుగుతుంది. అజీర్తి, ఆకలి తగ్గిపోవడం, తలనొప్పి, మెడనొప్పి రావడం, తరచూ జలుబు, జ్వరం కూడా రావడం, చిన్న వ్యాధికే ఎక్కువ రోజులు పట్టడం, శరీరం త్వరగా కోలుకోకపోవడం వంటివి కూడా జరుగుతాయి. ఒత్తిడి పెరిగితే శరీర రక్షణ వ్యవస్థ బలహీనమవుతుంది. స్ట్రెస్ ఉంటే టాలెంట్ ఉన్నా ఫలితం ఉండదు. మనసు ప్రశాంతంగా లేకపోతే జీవితం మొత్తం గందరగోళంగా మారుతుంది. మొదటగా మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే ఒత్తిడి ఉండడం తప్పు కాదు. దాన్ని అంగీకరించకపోవడమే తప్పు. నాకు ఏం లేదని నటిస్తే మనసు లోపల విరిగిపోతుంది. కాబట్టి నాకు స్ట్రెస్ ఉంది అని మనమే మనకు చెప్పుకోవడం ఒత్తిడిని జయించడానికి మొదటి అడుగు. సరైన నిద్ర ఉండాలి. ఇది లగ్జరీ కాదు, అవసరం. రోజు 7 నుండి 8 గంటల నిద్ర లేకపోతే మన మెదడు సరిగా పనిచేయదు. ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. నిద్ర బాగా ఉంటే ఒత్తిడి సగం తగ్గిపోతుంది. రోజు గంటల కొద్దీ జిమ్ అవసరం లేదు, కానీ కనీసం 20 నిమిషాలు నడక సరిపోతుంది. వ్యాయామం చేసినప్పుడు శరీరంలో ఉన్న స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి. మనసు తేలిక పడుతుంది. కేవలం 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని లోతుగా శ్వాస తీసుకొని వదలాలి. ధ్యానం అంటే ఆలోచనలు ఆపడం కాదు, మనసును అర్థం చేసుకోవడం. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే ఒత్తిడి మనల్ని నెమ్మదిగా చంపుతుంది, కానీ ఒక్కసారిగా కనిపించదు. బయటకు మనం నవ్వుతూనే ఉంటాం, కానీ లోపల మాత్రం విరిగిపోతూ ఉంటాం. అందుకే స్ట్రెస్ ను నిర్లక్ష్యం చేయకూడదు. ఒత్తిడిని పూర్తిగా తొలగించడం కష్టం కావచ్చు, కానీ దాన్ని నియంత్రించడం మన చేతిలోనే ఉంటుంది. రోజు కొంత సమయం మన కోసం కేటాయించుకోవడం, నడక, ధ్యానం, వ్యాయామం, మనసు విప్పి మాట్లాడడం వంటి చిన్న చిన్న అలవాట్లు పాటిస్తే మన జీవితాన్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడుకోవచ్చు, ఒత్తిడిని జయించవచ్చు.